పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఓజీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. పవన్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి, హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు మధ్య షూటింగ్ కి టైం కేటాయిస్తున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుందని అధికారికంగా వెల్లడించారు. విజయదశమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సమయంలో వరుస సెలవులు ఉండటం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో పవన్ ఓజీస్ అనే పాత్రలో కనిపించనున్నారు. పవన్ మాఫియా లీడర్ పాత్రలో నటించనున్నాడన్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఇన్ని అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో లేట్ అయింది. ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఇలా స్టార్ట్ అయిందో లేదో మేకర్స్ అలా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుందని పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంతో ఓజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏడాది క్రితమే వచ్చిన టీజర్ కి ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయింది. దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ సాగిన ఆ టీజర్ లో పవన్ అరాచకం అంతా ఇంత కాదు. గతంలోనూ పంజాబ్ వంటి మూవీస్ లో గ్యాంగ్స్టర్ గా నటించాడు పవన్. బట్ ఈసారి వేరే లెవెల్ అనేలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నెల రోజుల పాటు సాగే చిత్రీకరణతో ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటి వరకు అయిన షూటింగ్ పార్ట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఆ రిలీజ్ డేట్ కు రావడం పెద్ద కష్టమే కాదు. ఇక పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి, అర్జున్ దాస్ కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్, ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.